కూడా త్యాగ చేస్తారు. ఎందుకంటే రైతులు పబ్లిక్ బాగా వెయిట్ చేస్తారు. ఒకటే సార్ డిఎస్పీ గారు ఇవాళ బస్సులకు ఏమన్నా తీసుకున్నాను ఉండలేదు, రైతులు సపోర్ట్ ఆర్టీసీ కూడా బంద్ ఉందని చెప్పి ఒక మెసేజ్ లేదు. కాబట్టి రేపు మన ఆస్తులే నష్టం జరగదని చెప్పి ఎక్కువ రోజు ముందుకు సహకరిస్తే బాగుంటుంది. ఏం 1 అవర్ ఎవ్వరికి టైం పౌండ్ కాలేదు. ఏం సహకరిస్తారేమో చెప్పండి. సహకరించకపోతే కూడా మేము ఓపెన్ చెప్తున్నది అలా మీరు ఎన్ని బస్సులు బాధ్యత మీరు తీసుకోవాలి. అంటే మీదేం పోతుంది ప్రభుత్వం అంటే మేము ఎందుకు చేస్తున్నట్టు? మేము రైతుల కొరకు చేస్తున్నామా, మా పార్టీ కొరకు చేస్తున్నాం? అరే ఒక్కరోజు పబ్లిక్ ఎవరయ్యా? పబ్లిక్ ఎవరు చెప్పండి. పబ్లిక్ ఎవరు? రైతులు కాకుంటే పబ్లిక్ ఎవరు? మరి రైతుల కొరకు సహకరించకపోతే జనాలంతా ఎవరు? బస్సులు ఆపుతాము, అన్ని ఆపుతాము. ఎందుకు ఆపద్దు? అబద్ధాలు ఎందుకు తెలుపుకుంటారు? సిరణ పక్కకు పోవే. అరే 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 కొట్టడం ఎందుకు? అరే 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 కొట్టడం ఎందుకు? అరే అరే కొట్టడానికి తెలిసిన అయిపోయి దొప్పపోతే అయిపోయి కొట్టడానికి ఇంకా కొట్టున్నామంటే అటు ఇటు కొట్టున్నామంటే రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ఎక్కబడుతున్న పోలీసులు, రైతుల కోసం చేస్తున్న పోరాటానికి పోలీసులు చూడండి. పోలీసుల యొక్క కొట్టడం, రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి. ఈ యొక్క నిరసనకు రైతుల కోసం చేస్తున్న పోరాటంలో ప్రెస్ మిత్రులందరికీ శుభోదయం. మరి ఈరోజు వరుసగా ఈసారి
4వ రోజు 363B ఆదిలాబాద్ చంద్రపూర్ హైవే పైన రైతుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్డు దిగ్బంధం చేసినాం. అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి చేసినాం. నిన్న కలెక్టర్ గారి ఆఫీసు కూడా ముట్టడి చేసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి ఇలా అందరి సహకారంతో ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి అట్లనే రాజకీయ పార్టీలు సిపిఐ కానీ సిపిఐఎం కానీ రైతు సంఘాలు కానీ మిగతా మరి సంఘాలు కూడా కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినాయి. వారికి కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇలా ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన తర్వాత మరి ఇప్పటి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా అంటే ఇదేం కొత్తగానా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. అట్లనే పత్తి పంట కూడా అదే రకంగా ప్రతి సంవత్సరం మరి కొంటూ ఏదో రకంగా కొంటూ ఉద్యమాలు చేస్తూ మరి ప్రభుత్వాలు దాంట్లో అప్పుడైనా కనీసం తినడం వచ్చేది. కానీ ఈసారి ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం కొనవలసినటువంటి వాటా కూడా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, రాష్ట్రం కేంద్రం మీద నెట్టేయడం అంటే ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని సస్తేనే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రంగంలోకి వస్తాయని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇలా స్వయంగా జిల్లా కలెక్టర్ గారు వేసినటువంటి 3 మెన్ కమిటీకే దిక్కులేదు. 3 మెన్ కమిటీ ద్వారా కొనుగోలు చేసినటువంటి దాదాపు 2500 కుంటాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి రైతులు అమ్మిన తర్వాత కూడా గోడాంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాపసు వచ్చినాయి. ఇలా వాపసు వచ్చినటువంటి సోయాబీన్ని మార్కెట్ అధికారులు రైతులకు ఫోన్లు చేసి మీ పంటను ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఇంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయింది, మీకు ఇంత అమాలీ ఛార్జ్ అని చెప్పి కుంటాలకు 100 రూపాయలు అమాలీ ఛార్జీలు వేస్తున్నాం. రైతులను ఇంకొక ఇదే దెబ్బ మీద దెబ్బ పడితే మరి ఇంకొక దెబ్బ ఇలా ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ రైతులకు మనోధైర్యం ఇద్దామని చేస్తుంటే దీన్ని కూడా నిమ్మకు నీరెత్తినట్టు మరి ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్ట్ర రేపటి నుంచి ఒకవేళ ఈ స్పందనకు మరి ఇన్ని కార్యక్రమాలు నిజంగానే రైతులు అంటే వీళ్ళంతా రైతులు గారా నేను అడుగుతున్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి ఒక ప్రభుత్వానికి నివేదికలు పంపింటే అది పూర్తిగా తప్పని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీరు ఒకసారి ఇలా జిల్లా కలెక్టర్ గారే స్వయంగా గ్రామాలకు పంపి రైతుల దగ్గర సోయాబీన్ చూసిన తర్వాతనే కొనుగోలు చేస్తేనే ఇలా ఈ పరిస్థితి ఉంది. అందుకొరకే రేపటి నుంచి ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ఎవరు ఆదిలాబాద్కి వచ్చినా ఆదిలాబాద్ నుంచి గ్రామాలకు వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ రైతుల సమక్షంలో మేము కూడా ఆ నాయకులను గెరావ్ చేస్తాం, నిలదీస్తాం. మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే మీరు ఈ గ్రామాల్లో తిరిగే మీకు హక్కు లేదు, ఈ పట్టణంలో తిరిగే హక్కు మీకు లేదు అనేటటువంటి పరిస్థితిని ప్రజలలో తీసుకెళ్తాం. ప్రజలతోటే రైతులతోటే వాళ్లకు
మరి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ఎమ్మెల్యేకు, బీజేపీ ఎంపీకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. జై